ఒకవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు, మరోవైపు వరుసగా పదోన్నతులు. ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుండగా, మరో పక్క యథావిధిగా వివిధ శాఖల్లో పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఈ రెండు నిర్ణయాలు ఒకేసారి రావడంతో ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఈ నెల 5వ తేదీన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జీవో నెంబర్ 402 జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్లలోని ఉద్యోగుల సంఖ్యను 95 నుండి 85కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మిగులు సిబ్బంది కొరత ఉన్న జిల్లా కలెక్టరేట్లకు సర్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో సీనియారిటీ అలాగే పదోన్నతుల విషయంలో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో సీనియారిటీ పదోన్నతులకు సంబంధించిన ప్యానల్ ఇయర్లు కూడా ఖరారు కాలేదని, ముందుగా పదోన్నతులు ఇచ్చి ప్యానల్ ఇయర్లు సరిచేసి ఆ తర్వాతనే కేడర్ సర్దుబాట్లు పూర్తి చేయాలని 3 రోజుల క్రితమే ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. అయితే మరోవైపు ప్రభుత్వం గత వారం రోజులుగా వివిధ శాఖల్లో 2025-26 ప్యానల్ సంవత్సరానికి సంబంధించిన పదోన్నతులు, బదిలీలు, పోస్టింగులపై వరుసగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవన, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన, పాఠశాల విద్య, పోలీస్ శాఖలతో సహా పలు విభాగాల్లో గజిటెడ్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. పట్టు పరిశ్రమ శాఖలో అన్నమయ్య జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ శ్రీమతి డి. వాణిని తాత్కాలికంగా పదోన్నతిపై జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్గా నియమించి చిత్తూరు జిల్లా జాయింట్ డైరెక్టర్, జిల్లా సెరికల్చర్ అధికారిగా పోస్టింగ్ ఇచ్చారు. హార్టికల్చర్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లకు, డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించారు. కొందరు డిప్యూటీ డైరెక్టర్లకు బదిలీలు, కొత్త పోస్టింగులు కూడా ఇచ్చారు. పశుసంవర్ధక శాఖలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్ హస్బెండరీ సర్వీసెస్ 1996 నిబంధనల ప్రకారం కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లను డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతి చేసి వారికి కొత్త పోస్టింగులు కేటాయించారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో కొందరు డిప్యూటీ డైరెక్టర్లను జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పరిపాలనా శాఖలో 2025-26 ప్యానల్ సంవత్సరానికి గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్లలో కొందరిని ప్రత్యేక గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా తాత్కాలిక లేదా అడహాకు ప్రాతిపదికన పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇచ్చారు. అలాగే కొందరు మున్సిపల్ కమిషనర్లకు సెలక్షన్ గ్రేడ్ పదోన్నతులు కూడా మంజూరు చేస్తూ జిల్లా ప్రమోషన్ కమిటీ డిపిసి సిఫార్సుల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి కేడర్లో 2025-26 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి సివి రేణుక, పి రమేష్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 12 మంది డిఎస్పీలకు అడిషనల్ ఎస్పీ, ఎస్పీ హోదాలకు పదోన్నతులు కల్పించారు. వీరిలో సివిల్ విభాగానికి చెందిన 9 మంది డిఎస్పీలు, ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ విభాగానికి చెందిన 3 డిఎస్పీలు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఒకవైపు కలెక్టరేట్లలో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ క్యాడర్ పునర్వ్యవస్థీకరణ చేపడుతూనే, మరోవైపు వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున పదోన్నతులు ఇస్తున్న ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగులు ఎలా అర్థం చేసుకోవాలో అనే సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా సీనియారిటీ, ప్యానల్ ఇయర్లు, క్యాడర్ సర్దుబాట్లు పూర్తి కాకముందే పదోన్నతులు ఇవ్వడం సరైందా కాదే అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో కొనసాగుతోంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.